మనం ఇప్పుడు కెనడాలో ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాము. ఇక్కడ అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, స్కూల్స్ ఎలా ఉన్నాయి, చర్చెస్ కానీ, షాప్స్ కానీ, ఇక్కడ వీళ్ళ జీవన శైలి ఎలా ఉంది, ప్రకృతికి ఎలా దగ్గరగా బతుకుతున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. ఎప్పుడైనా కెనడా గురించి ఆలోచన వస్తే మనకు ఫస్ట్ మైండ్లో వచ్చేది ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, పెద్ద పెద్ద హైవేస్ కానీ, బిజీ లైఫ్ స్టైల్ కానీ గుర్తొస్తుంది. కానీ దీనికి ఆపోజిట్ గా సిటీ లైఫ్ కి దూరంలో ఒక డిఫరెంట్ కెనడా కనిపిస్తుంది. ఇక్కడంత నిదానంగా ప్రశాంతతలో జనాలు ఒక 100 ఏళ్ల వెనక బతుకుతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ జనాలు ఇలానే బతుకుతున్నారు. నీళ్లతో నడిచే గోధుమ మిల్లులు ఇంకా నడుస్తున్నాయి. ఇంకా పాతకాలం పద్ధతులే ఇక్కడ ఫాలో అవుతున్నారు. ఎలక్ట్రిసిటీ కానీ, మోడర్న్ ఎక్విప్మెంట్ గానీ ఏమీ లేకుండా అన్ని మోస్ట్లీ మనుషులు శ్రమ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఉరుకులు పరుగులు లేని జీవితం. ఇక్కడ ప్రతి ఆదివారం చర్చి బెల్లులు మోగుతూ ఉంటాయి. ఇక్కడ ఆడవాళ్ళు చేత్తోటే వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా తయారు చేసుకుంటున్నారు. అవి ఏంటిదో చూద్దాం. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా కెనడాలో ఊర్లకి మన ఇండియాలో ఊర్లకి పెద్ద తేడా లేదని అనిపిస్తుంది. అనిపించిందో లేదో కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ అయితే మనం వీడియోని పిండి మిల్లుతో స్టార్ట్ చేద్దాం. కెనడాలో ఒక విలేజ్ ని సరిగ్గా చూడాలని అనుకుంటే ఆ ఊర్లో ఉండే పిండి మిల్లు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఊరికి ముఖ్యమైన బిల్డింగ్ ఏదైనా ఉంది అని అంటే అది గోధుమ ధాన్యాలని పిండిలాగా చేసే ఈ పిండి మిల్లు. అది ఎందుకంటే ఏ ఊర్లో అయినా ఏది ఉన్నా లేకపోయినా ఇక్కడ వాళ్ళకి తినడానికి బ్రెడ్ మాత్రం ముఖ్యం. ఇక్కడ ముఖ్యంగా బ్రెడ్ ని గోధుమలతో తయారు చేస్తారు కాబట్టి ఊరికి మొత్తానికి ఫుడ్ ఈ మిల్ నుంచే సప్లై అవుతుంది. సో కెనడాలో ప్రతి ఊరికి పిండి మిల్ అనేది గుండె లాంటిది. దగ్గర 20-30 కిలోమీటర్ల నుంచి రైతులు వాళ్ళు పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పట్టిస్తారు. గోధుమలనే కాదు, రాయి, ఓట్స్, బార్లీ అలాంటివన్నీ ఇక్కడే పట్టిస్తారు. అండ్ ప్రతి మిల్లుకి పక్కనే ఒక నీటి ప్రవాహం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నీటి ప్రవాహం యొక్క సహాయంతో ఈ చక్రాలు తిప్పి పిండిని పట్టిస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే కింద నుంచి నీళ్లు ఫ్లో అవుతున్నాయి. దాని సహాయంతో చక్రాలన్నీ తిరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఈయన పిండి మిల్లులు ఎలా రన్ అవుతాయి అని చూపిస్తున్నాడు. సో మిల్లులోకి వచ్చే ధాన్యాన్ని పట్టించినందుకు మనీ తీసుకోవడం కాకుండా ధాన్యంలో కొంత భాగం వీళ్ళు ఉంచుకుంటారంట. అలా వాళ్ళు పట్టించిన ధాన్యాన్ని ఇక్కడ బ్యాగ్లలో ఇలా స్టోరేజ్ చేసుకున్నారు. సో రైతులు నమ్మకంతో వాళ్ళు తీసుకొచ్చిన ధాన్యాన్ని వీళ్ళ చేతికి ఇస్తే దాన్ని కల్తీ చేయకుండా పిండి చేసి రిటర్న్ ఇస్తారనే ఒక నమ్మకం మీద ఈ పిండి మిల్లులు నడుస్తాయన్నమాట. పిండి మిల్లులకి నీళ్లు మాత్రం చాలా ఇంపార్టెంట్. నీళ్లుంటేనే ఈ పిండి మిల్లులు ఆడుతాయి. పిండి మిల్లులు ఆడితేనే వీళ్ళకి తినడానికి ఫుడ్ ఉంటుంది. ఇక్కడ పట్టించిన పిండిని చూపిస్తున్నారు. ఇలాంటి ధాన్యాన్ని పిండిలాగా చేసి దాన్ని స్టోర్ చేసుకొని బ్రెడ్ తయారీ చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారో చూద్దాం. గ్యాస్ స్టవ్లు కానీ, మోడర్న్ ఎక్విప్మెంట్ కానీ ఏమీ లేదు కాబట్టి అంతా కట్టెల పొయ్యి మీదనే జరుగుతుంది. అందుకని కట్టెలని జమ చేసుకుంటున్నారు. అలా తయారు చేసిన బ్రెడ్డే ఇది. దీన్ని సిటీలో అమ్మడానికి తీసుకెళ్తారంట. కెనడాలో వేసవికాలం చాలా చల్లగా ఉంటుంది. పంటలేవి పండవు కాబట్టి వీళ్ళు వింటర్ని సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళు పండించిన ధాన్యాన్ని పిండి చేసి స్టోర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇదే పిండి మిల్లు పక్కన ఉన్న నీటి ప్రవాహం. ఇప్పుడు ప్రతి ఊరి భవిష్యత్తు డిపెండ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ బిల్డింగ్ దగ్గరకు వచ్చాము. ఇది ఈ ఊరోళ్ళకు ఉన్న ఒకటే ఒక స్కూలు. ఈ స్కూల్కు ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే ఈ స్కూల్లో ఒకటే రూమ్ ఉంటుంది. అన్ని క్లాసెస్ ఇక్కడే చెప్తారు. ఇక్కడ కనిపిస్తున్న అతనే స్కూల్కి టీచర్. మనం వచ్చే టైంకి క్లాస్లో స్టూడెంట్స్ అయితే ఎవరూ లేరు. ఈ క్లాస్లో బెంచ్లన్నీ కూడా ఊర్లో ఉన్న వాళ్ళే డబ్బులు వేసుకొని డొనేట్ చేసిన డబ్బులతోటి చెక్కతోటి స్కూల్ని నిర్మించారంట. ఈ స్కూల్ టీచర్ పాఠాలు చెప్పడమే కాకుండా క్లాస్ రూమ్ని క్లీన్గా పెట్టడం, రోజువారీ పనులు కూడా చూసుకుంటూ ఉంటారు. క్లాస్ రూమ్లో ఇంకో పక్కకి డబ్బాలాగా కనిపిస్తుంది కదా, అది వుడ్ స్టవ్. చలికాలంలో క్లాస్ రూమ్ వేడిగా ఉండడానికి వాడతారు. ముందు కాలంలో కెనడాలో కూడా మన ఇండియాలో లాగా పిల్లల్ని స్కూల్కి ఎక్కువ పంపించేవాళ్ళు కాదంట. పొలం పనులలో వాళ్ళని వాడుకోవడం వల్ల ఇలాంటి స్కూళ్ళు ఉంటే పిల్లల ఎదుగుదలలో చాలా ఉపయోగపడతాయి. చదువుతో పాటు మంచి మారల్ వాల్యూస్ అంటే మంచి నైతిక విలువలు ఉండాలంటే ప్రతి ఊర్లో ఒక చర్చ్ ఉండాలని నమ్ముతారు ఇక్కడ. సో ప్రతి ఊర్లో పిండి మిల్లు, స్కూల్తో పాటు చర్చ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇండియాలో ఉన్న నా స్కూల్ టీచర్స్తో ఫోటో దిగే ఛాన్స్ అయితే ఇప్పుడు లేదు, కానీ కెనడాలో స్కూల్ టీచర్తో అయినా ఫోటో దిగుదామని అడిగాను.
కెనడాలో ప్రతి ఊరికి ఖచ్చితంగా ఒక చర్చ్ అయితే ఉంటుంది. అలాంటిదే ఇక్కడ మనకు ముందు కనిపిస్తున్న ఒక చిన్న చర్చ్. నేను వచ్చింది సాటర్డే కాబట్టి చర్చ్లో అయితే ఎవరూ లేరు, కానీ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మనకి ఇండియాలో లాగా ఒకరి గురించి ఒకరు ఎక్కువ పట్టించుకోరు ఇక్కడ. మామూలుగా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కలిసేది కేవలం సండే మాత్రమే. సండే రోజు వచ్చి అందరు కలుసుకొని ఒకరు బాగోగులోకలు తెలుసుకుంటారు. అందుకే చర్చ్ గ్యాదరింగ్స్ ఇలాంటి ఊర్లలో చాలా ఇంపార్టెంట్. చర్చ్లో సుమారు ఒక 100 మంది పట్టేంత స్పేస్ అయితే ఉంది. అలా ఊర్లో ఉండే డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చర్చెస్ ఉంటాయి. ముందు కాలంలో కెనడాకి చాలా వరకు ఇంగ్లాండ్ నుంచి, జర్మనీ నుంచి, ఉక్రెయిన్ నుంచి సెటిలర్స్ వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళ కమ్యూనిటీకి తగ్గట్టు డిఫరెంట్ చర్చెస్ ఉంటాయి. ఈ ఊర్లో మాత్రం ఒకటే చర్చ్ ఉంది. సో ఈ పాతకాలం చర్చ్లో చూస్తే ఇక్కడ కూడా ఒక హీటర్ లాగా ఉంది. చలికాలంలో చర్చ్ని వేడిగా ఉంచడానికి. అలా ముందుకెళ్తే పాస్టర్ మాట్లాడడానికి స్టేజ్ లాగా కట్టారు. ఇక్కడి నుంచే పాస్టర్ అందరినీ అడ్రస్ చేస్తాడు. సో ఇలాంటి ఐసోలేటెడ్ సొసైటీస్లో చర్చిలు కేవలం వర్షిప్ కోసమే కాకుండా సోషల్ గ్యాదరింగ్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇలా నేచర్లో నడుచుకుంటూ మన నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. ఇలాంటి పాతకాలం విలేజెస్ అన్నిట్లో ఖచ్చితంగా ఒక టిన్ స్మిత్ అయితే ఉంటాడు. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి వస్తువులు దొరుకుతాయో. ఇక్కడేమో ఈ షీట్లతోటి రకరకాల వస్తువులు తయారు చేస్తుంది. మనకి ఇండియాలో కూడా ఇలాంటి ఇనుప రేకులతోటి చాలా వస్తువులే తయారు చేస్తూ ఉంటారు. ఇనుప ట్రంక్ పెట్టెలు, పాతకాలం స్టవ్లు, ఇవి వస్తువులు ఎలా తయారు చేస్తుందో చెప్తుంది. ఈ పొడవాటి షీట్ ఒకటి తీసుకొని దాన్ని రకరకాల షేపుల్లో తయారు చేస్తుందంట. Affordable and the lightest, so that would be the most common used. We could do copper and brass, but they were a lot heavier and much more expensive. Tin was kind of like the plastic of the 19th century. Anything that it was easy to work. ఇదేదో నూనె పోసుకునే క్యాన్ లాగా ఉంది. ఇనుప సామాన్లు మొత్తం చేతితోటే. ఇక్కడ రకరకాల పప్పు డబ్బాల్లాగా ప్లేట్లు, మగ్గులు, అలా చాలా వస్తువులు తయారు చేశారు. Wood punches. So my round punch is kind of like an iron nail, but it's a cone shape. ఇక్కడ నుంచే కిచెన్ రూమ్ లో వాడుకునే సామాన్లన్నీ వచ్చేస్తాయి. దీని తర్వాత ఇక్కడ వాళ్ళు ఒంటి మీద వేసుకునే బట్టలు ఎలా తయారు చేస్తారో డీటెయిల్ గా చూద్దాం. ఈమె ఎవరో పేదరాశి పెద్దమ్మలా ఉంది. బట్టలు ఎలా నేస్తారో చూపిస్తుంది డీటెయిల్ గా. ఇది మనకి ఇండియాలో పట్టు చీరలు నేసే మెషిన్ లానే అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్క పోగు కలిసి పెద్ద పెద్ద బట్టలు ఎలా తయారు చేస్తారో చూపిస్తుంది. Actually, with this white thread, I'm only going to do 12 rows because I have the edge and this is the end of this piece of weaving. It's just a small table runner, and then I will start with this. So I see it down there. Yeah, and in between each piece, we weave 4 little slats, and that keeps those threads on going to the thing. So that's basically how this loom works. The table loom is the same except you've used the ఇక్కడ కొన్ని ఆమె నేసిన బట్టలు ఉన్నాయి. ఇదేదో రగ్గులాగా ఉంది. So weaving shop. You want to try weaving? Okay. So this is our garden. And we have 300 threads. It takes my colleague and I a whole day just to put these threads on. Or petals. So when you press whatever petal it's connected to, the
This where's the shuttle? It should be over there. ఇది There. ఇందాక ఆమె యూజ్ చేసిన మెషిన్ లోనే చిన్న వర్షన్ అన్నమాట. సేమ్ మెకానిజం మీదనే పనిచేస్తుంది. Okay, so when I lift the lever, ఓకే, it opens up the threads. తాడుని ఇటు పక్క నుంచి అటు పక్కకి పాస్ చేస్తూ And you're gonna డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేస్తున్నారు. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఒక చిన్న బట్ట తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. వీళ్ళ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. You take this bar and beat, beat. Yeah, good. And then you send it back the other way. And I'm gonna have to add more yarn. Close to the end, and then you beat, beat again. దిస్ వన్ Yeah, simple, eh? ఈ ఊర్లో చిన్న పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. మొత్తం టెలిగ్రామ్స్ పంపించుకోవడానికి వాటికి. ఇది బట్టల షాపు, గూడ్స్. పాతకాలం వస్తువులు, బట్టలు కొనుక్కోవచ్చు ఇక్కడ నుంచి. హార్డ్వేరు, సరుకులు, నెలకు కావాల్సిన సరుకులు అన్నీ దీంట్లోంచి కొనుక్కోవచ్చు ఇక్కడ ఈ షాప్. కెనడాలో చిన్న ఊర్లలో పోస్ట్ బాక్సు, కిరాణా షాపు, బట్టల షాపు, హార్డ్వేర్ షాపు అన్నీ కలిసే ఉండేవంట. అలాంటి ఒక షాప్కే వచ్చాం మనం. ఒక పక్క బట్టలు అమ్ముతున్నారు, ఇంకో పక్క హార్డ్వేర్ ఐటమ్స్ అమ్ముతున్నారు, ఇంకో కార్నర్లో ఏమో పోస్ట్ ఆఫీస్ లాగా ఉంది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ షాప్ ఒక్కదానికి వస్తే వాళ్ళ పనులన్నీ అయిపోతాయి అన్నమాట. బట్టలు ఇందాక మనం చూసిన మెషిన్ మీద వేసిన బట్టలే ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఈ బట్టను తీసుకెళ్ళి మళ్ళీ టైలర్కి ఇస్తే మన మెజర్మెంట్స్కి తగ్గట్టు బట్టలు కుడతారు అనమాట. బట్టలు తీసుకొని ఇల్లు షర్టు, ప్యాంటు అవన్నీ కుట్టించుకోవచ్చు. ఈయన షాప్ ఓనర్. These are fabrics that you could use to make clothes and different things with. This one's a bit different. Does anyone want to? Unlike what I just showed you, what you This would horsehair. typically be getting in here Yeah, so గుర్రం this would జుట్టుతో be for చేసిన clothes, this would బట్టలు be అంట. for like couches. సోఫా కోసం. no. It's a long పైన ఏవో బుట్టలు కూడా అమ్ముతున్నారు. అలానే గ్లాసులు, ప్లేట్లు, కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఊర్లో వాళ్ళకి వచ్చిన లెటర్స్ అన్ని కలెక్ట్ అవుతున్నాయి. ఇంటి నంబర్ కి తగ్గట్టు బాక్సులుగా కట్టారు. ఎవరింటి నంబర్ కి తగ్గట్టు వాళ్ళకి లెటర్స్ అన్నమాట. కావాలంటే మనం లెటర్ ఎక్కడ వేసుకోవచ్చు. ఇది ఉంది. కావాలంటే హార్డ్వేర్ షాపు, కావాల్సిన Because కిడ్నీలు లెటర్స్ ఎలా పోస్ట్ చేస్తున్నారో చూసాం కదా. అలానే ఇక్కడ న్యూస్ పేపర్స్ ఎలా ప్రింట్ చేస్తున్నారో కూడా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. న్యూస్ పేపర్లనే కాదు, ఫ్లైయర్స్, పాంప్లెట్స్ కంప్యూటర్లతో కాకుండా చేతితోటి మాన్యువల్ గా తయారు చేస్తున్నారు. ఇప్పుడంటే జిరాక్స్ మెషిన్ లో ప్రింట్ కొట్టగానే ప్రింట్ వచ్చేస్తుంది. కానీ ముందు కాలంలో ఇలా ఉండేది కాదు. ప్రతిదానికి ముందుగా అచ్చుకు తయారు చేసుకొని దానికి ఇంకు రుద్ది దాని మీద పేపర్ పెట్టి ప్రతి ఒక్క కాపీని ఇలా మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నారు. ఇతను చూపిస్తున్నట్టు ఫస్ట్ ఇంక్ తీసుకొని అక్కడ అంచు మీద రుద్దుతున్నాడు. దాని తర్వాత ఒక ప్లెయిన్ పేపర్ తీసుకొని అచ్చు మీద పెట్టి దాని మీద చెక్క పెట్టి పైన వెయిట్తో గట్టిగా ఒత్తుతాడు. సో లాస్ట్లో ఇలా ప్రింట్ వచ్చేసింది. ఇలా 100 కాపీలు అనుకుంటే 100 సార్లు ప్రెస్ చేయాలి. And then you have to do this over and over. For this, if you're making newspaper on here, you can do about 150 copies an hour with 3 people working together. And then now you have to hang them all to dry. There you go. If you want to do images, what I have on there is something like this.
సో అదనమాట కెనడాలో ఒక చిన్న ఊర్లో లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. కెనడాలో సుమారుగా 60 లక్షల మంది ఇలాంటి ఊర్లలోనే ఇంకా ఉంటున్నారంట. మీకు ఈ విలేజ్ లైఫ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.